కృపాజలనిధే కృత సర్వలోకా సర్వజ్ఞ శక్తనత వత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రిత పారిజాతం శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. బ్రహ్మోత్సవాలలో రెండవ రోజు మలయప్ప స్వామి 5 తలల చిన్న శేషవాహనంపై మనకు దర్శనమివ్వబోతున్నాడు. అందుకనే భగవద్గీతలో స్వామి అనంతశ్చాస్మి నాగానాం సర్పానామస్మి వాసుకి, నాగజాతిలో అనంతుడిని సర్పజాతిలో వాసుకుని అని పేర్కొన్నాడు. కాబట్టి పెద్ద శేషవాహనం ఆదిశేషుడుగాను చిన్న శేషవాహనం వాసుగాను భావించవచ్చు భక్తులందరూ కూడా. శేషే శయనశీలస్య శేషాచల నివాసినః సదా శేషప్రియస్యాస్య శ్రీనివాసస్య శార్ంగిణః శ్రీనివాసస్య శార్ంగిణః. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. నందన
శ్రీవేంకటేశ్వరుని నవరాత్రి బ్రహ్మోత్సవాలలో 2వ రోజు ఉదయం స్వామి చినశేష వాహనం మీద ఊరిరుగుతారు. చినశేష వాహనము అంటే వాసుకి, పెదశేష వాహనము అంటే సాక్షాత్తుగా ఆదిశేషుడు. నాగజాతిలో వాసుకి ఒక ప్రశస్తమైనటువంటి స్థానాన్ని పొంది ఉన్నాడు. ఆ వాసుకి యొక్క వైభవాన్ని వర్ణిస్తూ నన్నయ్య గారు ఒక మాట అంటారు. అరిది తపో విభూతి అమరారుల బాధల నొందకుండగా ఉరగుల నెల్ల కాచిన అమ్మహోరగ నాయకుండు అనమత్ సురాసుర మకుటాగ్ర రత్న రుచి శోభిత పాదునకు అద్రినందనేశ్వరునకు భూషణంబైన వాసుకి మాకు ప్రసన్నుడయ్యడునంటారు. ఒకనాడు వినత కద్రువ అక్క చెల్లెళ్ళైనప్పటికీ కూడా నిష్కారణమైనటువంటి పంతానికి పోయి కద్రువ వినతని మోసం చేసి తనకి దాసిగా మార్చుకుంటే అది కిట్టక బాధపడినటువంటి వాడు వాసుకి. ఆ వాసుకి నిజానికి కద్రువ ఇచ్చినటువంటి శాపము వలన ఏ విధమైనటువంటి ప్రమాదాన్ని పొందడు. ఆయన సమాజ ప్రయోజనం కోసం తన శరీరాన్ని పణంగా పెట్టినవాడు. దేవతలు అమృతాన్ని సాధించడానికి క్షీరసాగర మథనం చేస్తే మందర పర్వతానికి చుట్టుకుని ఆ కవ్వపు తాడుగా తన శరీరాన్ని అందించినటువంటి మహానుభావుడు, అంతటి త్యాగమూర్తి. అందుకే దేవతలు ఆయనకి ఏ విధమైనటువంటి ప్రమాదము కలగకుండా వరమిచ్చారు. అయినప్పటికీ తాను ఒక్కడిని సంతోషంగా ఉంటే సరిపోదని తన తల్లి ఇచ్చిన కద్రువ శాపము వలన తన సోదరులైనటువంటి వారందరూ మరణించకుండా ఉండాలని కుటుంబంలో ఉన్న వారందరి కోసం ఆర్తి చెందినటువంటి మహానుభావుడు వాసుకి. ఎంతో పరిశీలనం చేసి ఎలా తన కుటుంబంలో ఉన్నటువంటి సోదరులందరినీ కూడా జనమేజయ సర్పయాగం నుంచి రక్షించుకోవాలి అని పరిశీలిస్తే సోదరుడైనటువంటి ఏలాపుత్రుడు ఒక విశేషాన్ని వివరించాడు. అది ఆ ఉపద్రవం నుండి తన సోదరులు కాపాడపడాలి అంటే ఉన్న ఒకే ఒక మార్గం, వాసుకి తన చెల్లెలైనటువంటి జరత్కారువుని జరత్కారుడు అనేటటువంటి మునికి ఇచ్చి వివాహం చేస్తే వాళ్ళిద్దరికీ కలిగినటువంటి పిల్లవాడు ఎవరుంటాడో అతను మాత్రమే సర్పయాగాన్ని ఆపగలడు. సర్పయాగం ఆగితేనే ఆ మిగిలినటువంటి నాగులన్నీ కూడా బ్రతుకుతాయి. వాసుకి తన చెల్లెలైన జరత్కారువుని తీసుకెళ్లి జరత్కారుడికిచ్చి వివాహం చేసి ఆస్తికుడు ప్రభవించడానికి కారణమై ఆ ఆస్తికుని ద్వారా జనమేజయ సర్పయాగాన్నంతటినీ కూడా ఆపి తన సోదరులందరినీ కూడా బ్రతికించుకున్నాడు. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని సామెత. అవతల క్షీరసాగర మథనంలో తన శరీరాన్ని మందర పర్వతానికి తాడుగా ఇచ్చి దేవతలకి ఉపకారం చేశాడు. ఇంట్లో తన సోదరుల్ని కాపాడుకోవడం కోసం అంత ప్రయత్నం చేశాడు. పరమేశ్వరుని యొక్క అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. ఇంత గొప్పవాడు కనుకనే ఆ వాసుకి యొక్క మంచి లక్షణములను పరిశీలించి ఆ వాసుకిలో ఉన్న మంచి గుణములను మెచ్చుకున్నవాడై శ్రీవేంకటేశ్వరుడు ఆ వాసుకుని చినశేష వాహనం అన్న పేరుతో 5 పడగలు కలవాడిగా వాహనంగా స్వీకరించి 2వ రోజు ఉదయం ఆ వాహనం మీద ఊరిరుగుతున్నాడు. మనం కూడా వాసుకి యొక్క మంచి గుణాలని స్వామి అనుగ్రహంతో పొంది స్వామిని లోపల భరించి వహించి తరిద్దాం. తేజసేస్తు నమో తేజసేస్తు నమో ధేనుపాలినే లోకపాలినే తేజసేస్తు నమో ధేనుపాలినే లోకపాలినే రాధాపయోధరోత్సంగశాయినే రాధాపయోధరోత్సంగశాయినే శేషశాయినే శేషశాయినే శేషవాహన రస చిద్విలాస శ్రీ భూరమణి రమణ శ్రీ శ్రీనివాస చిన్న
నవరస చిద్విలాస విశాల శేష శేషి భావ వికాస విశేష భక్తి కోశ స్వామి వెంకటేశ చిన్న శేష వాహన రస చిద్విలాస వజ్రవైఢూర్యమరకతమణి మాణిక్య రుచిరంజిత రమణీయాలంకార రాగరాజిత వజ్రవైఢూర్యమరకతమణి మాణిక్య రుచిరంజిత రమణీయాలంకార రాగరాజిత వాసుకి వర పంచశీర్ష మహాఛత్ర మండిత వాసుకి వర పంచశీర్ష మహాఛత్రమండిత శ్రీ వేణుగోపాల రూప శోభిత వాసుకి వర పంచశీర్ష మహాఛత్ర మండిత శ్రీ వేణుగోపాల రూప శోభిత చిన్న శేష వాహన రస చిద్విలాస శ్రీ భూరమణి రమణ శ్రీ శ్రీనివాస చిన్న శేష వాహన రస చిద్విలాస ఆ, 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 ఆ. శ్రీపాద పద్మ కమల గంధ దాస బృంద భక్తి తత్వ సంభరిత సదానంద చిద చిత్ సంసేవిత శ్రీపాద పద్మ కమల గంధ దాస బృంద భక్తి తత్వ సంభరిత సదానంద చిద చిత్ సంసేవిత సప్తశైల నికర శిఖర ముకుర ప్రతిబింబిత ఆ ఆ సప్తశైల నికర శిఖర ముకుర ప్రతిబింబిత సకల లోక హృదయ కుహర సంజ్వలిత సప్తశైల నికర శిఖర ముకుర ప్రతిబింబిత సకల లోక హృదయ కుహర సంజ్వలిత చిన్న శేష వాహన రస చిద్విలాస శ్రీ భూరమణి రమణ శ్రీ శ్రీనివాస చిన్న శేష వాహన రస చిద్విలాస గోవింద గోవింద బ్రహ్మోత్సవానంద గోవింద 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 భక్త బృంద మధ్య పాదారవింద మహాచతుర్మాడ వీధి బ్రహ్మోత్సవ మండిత చిన్న శేష వాహనేశ శేష శేష మంగళం శుభమంగళం శ్రీ వెంకటేశమతి సుందర మోహనాంగం శ్రీ భూమికాంతమరవింద దళాయతాక్షం ప్రాణప్రియం ప్రవిమల సత్కరుణాంబురాసిం బ్రహ్మేశ వంద్యమమృతం వరదం భజామి బ్రహ్మేశ వంద్యమమృతం వరదం భజామి 5 తలల శేషుని పైన విలసిల్లుతున్నటువంటి వెంకట కృష్ణుని యొక్క దివ్య సమ్మోహన రూపాన్ని మనమంతా కూడా చూస్తున్నాం. ఇప్పుడే పాటలో చిన్నశేష వాహనం గురించి అత్యద్భుతంగా చక్కటి గీతాన్ని మనమంతా కూడా విన్నాం.
ఆ గీతం అత్యద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగించేటువంటి ఒక సుందరమైనటువంటి అక్షరాకృతిలో నిర్మించబడినటువంటి మహత్తరమైనటువంటి గీతం. ఇది నవరాత్రి బ్రహ్మోత్సవాలలో స్వామికి రెండవ రోజు చిన్న శేషవాహనం అంటే 5 తలలపైన ఊరేగుతున్నటువంటి వెంకటకృష్ణుని యొక్క దివ్య రూపం మనం చూస్తున్నాం. ఆ విలాసం చూడండి. గజమాలతో కూడా ఒక్కడే స్వామి తాను వెంకటకృష్ణుడుగా చేతిలో వేణువు పెట్టుకొని రాజాధిరాజుగా ఒక కాలు కింద పెట్టి ఒక కాలు చక్కగా మడిచి ఇంకొక తొడపైన పెట్టినటువంటి వాడై బంగారు రత్నమయ కిరీటం పైన నెమలిపించం దాల్చినటువంటి వాడై శేషుడు చూడండి 5 తలలతో కూడా అత్యంత గర్వంగా స్వామిని నేనే మోస్తున్నాను అని చెప్పి వాసుకి రూపంలో ఉండేటువంటి ఆ మహత్తరమైనటువంటి ప్రభువును చక్కగా మోస్తున్నటువంటి విలాసమైనటువంటి దృశ్యాన్ని మనం అంతా కూడా చూస్తున్నాం. ఇది చూస్తుంటే ఒక్కసారి ద్వాపర యుగం గుర్తొస్తుంది. మందారమూలే మదనాభిరామం బింబాధరాపూరిత వేణునాదం గోగోపగోపీజన మధ్య సంస్థం గోపం భజే గోకుల పూర్ణచంద్రం గోపం భజే గోకుల పూర్ణచంద్రము. గోగోపికల మధ్య చక్కగా వేణువును వాయిస్తున్నటువంటి కృష్ణ పరమాత్మ ఎంత సౌందర్యంగా ఉన్నాడో ఈరోజు వెంకట కృష్ణుడు కూడా మాడవీధులలో రెండవ రోజు చినశేష వాహనం పైన అంత సౌందర్యంగా ఉన్నాడు. చూశారా ఆ వేణువును పట్టుకున్నటువంటి భంగి, అది రాజాధిరాజు. అందుకనే కృష్ణావతారం పరిపూర్ణావతారం, వెంకట కృష్ణావతారాన్ని దర్శిస్తున్నాం. ఒక రాజాధిరాజు ఏ విధంగా బంగారు సింహాసనం పైన అధివసిస్తాడో అదే విధంగా కూర్చుని మీ అందరికీ అభయం నేనే, ఏమీ పర్వాలేదు అని చెప్పి అత్యద్భుతమైనటువంటి మోహన రాగాన్ని తన యొక్క వేణువులో అందరినీ వాయిస్తూ సమ్మోహనంగా చేస్తున్నటువంటి వెంకట కృష్ణుడిని మనమంతా కూడా చూస్తున్నాం. అందుకే అంటారు రాజాధిరాజు ఎట్టా ఉంటాడు అంటే థరసింహాసనమై నఫంబు గొడుగై తద్దేవతల్ పృథ్యులై పరమాన్నాయములెల్ల వందిగణమై బ్రహ్మాండమాకారమై సిరి భార్యామణియై విరిల్చి కొడుకై శ్రీగంగా సత్పుత్రియై వరుసన్ని ఘనరాజసంబు నిజమై వర్ధిల్లు నారాయణ వర్ధిల్లు నారాయణ. అటువంటి వెంకట కృష్ణుని యొక్క దివ్య రాజసం మనం చూస్తున్నాం. భద్రగజములు తిరునామములతో కూడా నవరాత్రి బ్రహ్మోత్సవంలో చిన్న వాహన శేష సేవను మనం దర్శిస్తున్నాం. గోవిందా గోవింద.
యోऽन्तः ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాన్శ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆదిమధ్యాంతరహితుడు, అడుగడుగు దండాలవాడు, ఆపదముక్కులవాడు అయిన ఆనంద నిలయ నివాసుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడు శ్రీనివాసుడు శ్రీవారి బ్రహ్మోత్సవములలో, ఈ నవరాత్రి బ్రహ్మోత్సవములలో రెండవ రోజున ఉదయం కూడా శేషుణ్ణి అధిష్ఠించి, అంటే నిన్నటి రోజు రాత్రిన 7 పడగలు కలిగినటువంటి శేషుణ్ణి అధిష్ఠించి భక్తులను అనుగ్రహిస్తే, శేషుని మీద ఉన్నటువంటి ప్రీతితోటి మరలా ఈరోజు ఉదయం కూడా 5 పడగలు కలిగినటువంటి బంగారుమయమైనటువంటి శేషుణ్ణి అధిష్ఠించి ఈ తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులందరూ కూడా ఆనందిస్తూ ఉంటే, భక్తులకు దర్శనాన్ని వసగుతూ తన ఉభయ దేవేరులను కూడా తన హృదయంలోనే ఉంచుకుని తాను వెంకట కృష్ణుడిగా అవతరించి ఈ తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తున్నాడు. శేషే శయనశీలస్య శేషాచల నివాసినః సదా శేషప్రియస్యాస్య శ్రీనివాసస్య శార్ంగిణః ద్వితీయ దివసే చాద్యం భూయోభూత్ శేషవాహనం అని చెప్పినట్లుగా ఎల్లప్పుడూ కూడా శేషుణ్ణి అధిష్ఠించి శయనించేవాడు, ఎల్లప్పుడూ శేషుణ్ణి ఆసనముగా ఛత్రముగా కూడా చేసుకుని ఉండేటటువంటి స్వామివారు ఈనాడు ఆ చిన్న శేష వాహనంలో ఉండి భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉన్నాడు వెంకట కృష్ణుడిగా. సాదిద్దరుళాశీషైరేదయాపాత్రం దీపజ్ఞాది ప్రవణం వందే రమ్యజామాదరం మునే సమారంభాన్నదయాముణ మధ్యమావత్పదాచార్య వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుత పరగ్మవ్యామదత్తుదిరాయణాయ మేణే రామానుజరణం ప్రపద్యే మాదాపిదాయ పదయత్తనయా బోధే సర్వన్మదేవనేవేన మదన్మయానామాద్యత్తన కులపదే కులాభిరామం నమామి మూర్ధనా పురందరచ్చమగదాగ్వయపట్టణాద ప్రహేరయోగివాహాన్ భక్తాంగిరణపరహాలీంద్రమిత్రాన్ என் பெருமதேரஞ்சினேருண்டமதான்பேதகளித்தானே முத்துக்கள் கடல் மல்லை புதத்தாதித்தருளா ஆர்வமே நெய்யா என்பருகு சேர்ந்த ஏடுதெறியா அன்பரகே ஞானச்சோடர் வேளா கட்டேன நாரணர்க்கம் ஞானத்தமிழ் பொறிந்தான தளியா ஆர்வமே நெய்யா என்பருகு சேர்ந்த ஏடுதெறியா அன்பரகே ஞானச்சோடர் வேளா கட்டேன நாரணர்க்கம் ஞானத்தமிழ் பொறிந்தானத்தால் நன்குணர்ந்து
నాగానామస్మి నాగానాం సర్పాణామస్మి వాసుకి అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా శేషస్వరూపుడు అనంతుడు వాసుకి ఇరువురు కూడా స్వామివారి యొక్క అంశభూతమైనటువంటి వారే. తన అంశభూతమైనటువంటి శేషుణ్ణి అధిష్ఠించి స్వామివారు ఈ తిరుమాడ వీధులలో విహరిస్తూ సర్వకాల సర్వావస్థలయందు కూడా తనను సేవించినటువంటి శేషుణ్ణి అధిష్ఠించి వెంకటకృష్ణునిగా కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలయం కంఠే చ ముక్తామణి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి అని చెప్పినట్లుగా అనేకమైనటువంటి మణులు బదిగిన అనంతరత్న ప్రభాభాసితమైనటువంటి ఆభరణములతో తులతూగుతూ చక్కటి పచ్చలను కెంపులను అన్నింటినీ ధరించి కస్తూరి తిలకాన్ని తన నగుమోమున ముద్దుమోమున ఉంచుకుని చిరునగవుతోటి లేలేత పెదవులతోటి బుగ్గలతోటి స్వామివారు ఆనంద పరవశునిగా భక్తులందరినీ కూడా వీక్షిస్తూ ఉన్నారు. అదిగోండి తిరుమాడ వీధులలో అనేక విధములైనటువంటి వేషములతోటి స్వామివారు చూస్తూ ఉంటే భక్తులందరూ స్వామివారిని ఆనంద పరవశులను చేస్తూ ఉన్నారు. చేతిలో వేణువును ధరించి స్వామివారు తన పరిపూర్ణావతారాన్ని ఈ తిరుమల గిరుల్లో తిరుమాడ వీధులలో చక్కగా ప్రదర్శిస్తూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. శేషుడు శ్రీ మహావిష్ణువుకి శ్రీనివాసుడికి అత్యంత సన్నిహితమైనటువంటి వాడు. త్రేతాయుగంలో రామావతారంలో లక్ష్మణుడిగా, ద్వాపర యుగంలో కృష్ణావతారంలో బలరాముడిగా, కలియుగంలో గోవిందరాజుగా, భగవద్ రామానుజులుగా, ఈ శేషాచల పర్వతంగా, ఈ విధంగా అనేకమైనటువంటి రూపాలలో యుగ యుగాలుగా సర్వకాల సర్వావస్థల యందు కూడా స్వామితో ఉండి స్వామిని సేవించినటువంటి పరమ భాగవతోత్తముడు శేషుడు. నెమల పింఛమును ధరించి శ్రీ మహావిష్ణువు వేషంలోనూ శ్రీదేవి భూదేవీలను ఇరుపక్కన నుంచుకొని ఒక భక్తుడు చక్కగా ఆ కోలాటములను వీక్షిస్తున్నట్టుగా, అంటే శ్రీవైకుంఠము నుండి స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతుడై ఈ తిరుమాడ వీధులలో చేస్తున్నటువంటి కోలాహలములను వీక్షిస్తున్నట్లుగా అక్కడ మనం వీక్షిస్తూ ఉన్నాం. అదిగోండి శేషుని యొక్క 5 పడగల యొక్క నీడలలో వెంకటకృష్ణుడు విరాజిల్లుతూ ఉన్నాడు. వాడికలాయే నీ పొందు వాసుదేవుడా, వాడుదేరిగెమ్మోవి వాసుదేవుడా. వాడికలాయే నీ పొందు వాసుదేవుడా, వాడుదేరిగెమ్మోవి వాసుదేవుడా. వాడుదేరిగెమ్మోవి వాసుదేవుడా. వాలుక చూపులు మావి వాసుదేవుడా, మమ్ము వాలాయించితివి నీవు వాసుదేవు. చూపులు మావి వాసుదేవుడా, మమ్ము వాలాయించితివి నీవు వాసుదేవుడా. వాలారు గోళ్లనొతకు వాసుదేవుడా, నీకు వైళమే నవ్వు వచ్చును వాసుదేవుడా. వాలారు గోళ్లనొతకు వాసుదేవుడా, నీకు వైళమే నవ్వు వచ్చును వాసుదేవుడా. వాడికలాయే నీ పొందు వాసుదేవుడా, వాడుదేరిగెమ్మోవి వాసుదేవుడా. వాడికలాయే నీ పొందు వాసుదేవుడా, వాడుదేరిగెమ్మోవి వాసుదేవుడా.
వాడుదేరెగెమ్మో వివాసుదేవుడా వలపెల్ల మా సొమ్ము వాసుదేవుడా ఇంత వలెనా మా తోడి రట్టు వాసుదేవుడా వలపెల్ల మా సొమ్ము వాసుదేవుడా ఇంత వలెనా మా తోడి రట్టు వాసుదేవుడా వలుములు చన్నులంట వాసుదేవుడా వట్టి వళుకులా పెట్టకు మీ వాసుదేవుడా వలుములు చన్నులంట వాసుదేవుడా వట్టి వళుకుల బెట్టకు మీ వాసుదేవుడా వాడికలాయే నీ పొందు వాసుదేవుడా వాడుదేరిగిమ్మో వాసుదేవుడా వాడికలాయే నీ పొందు వాసుదేవుడా వాడుదేరిగిమ్మో వాసుదేవుడా వాడుదేరిగిమ్మో వాసుదేవుడా వడదేరే శ్రీ వెంకట వాసుదేవుడా ఏలవడి సేవు తరితీపు వాసుదేవుడా వడదేరే శ్రీ వెంకట వాసుదేవుడా ఏలవడి సేవు తరితీపు వాసుదేవుడా వడిగొన గూడితివి వాసుదేవుడా వడిగొన గూడితివి వాసుదేవుడా మన బడుగు ఎవ్వరికి గద్దు వాసుదేవుడా వడిగొన గూడితివి వాసుదేవుడా మన బడుగు ఎవ్వరికి గద్దు వాసుదేవుడా వాడికలాయే నీ పొందు వాసుదేవుడా వాడుదేరెగెమ్మో వాసుదేవుడా వాడుదేరెగెమ్మో వాసుదేవుడా వాడుదేరెగెమ్మో వాసుదేవుడా గోవింద హరి గోవింద హరి గోవింద 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 హరి గోవింద హరి గోవింద 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 కృష్ణో రక్షతు నో జగత్రయ గురో కృష్ణౌ నమస్యామ్యహం కృష్ణే నామరశత్రవో వినిహతా కృష్ణాయ తుభ్యం నమః కృష్ణాదేవ జగత్హితం జగదిదం కృష్ణస్య దాసోమ్యహం కృష్ణే తిష్టతి సర్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం హే కృష్ణ సంరక్ష మాం. వెంకట కృష్ణుణ్ణి చూస్తున్నాం. 5 తలల శేషుని పైన అధివసించినటువంటి మణిమయ రంజితమైనటువంటి కిరీటము కలిగినటువంటి వెంకట కృష్ణ ప్రభువుని మనమంతరం కూడా చూస్తున్నాం. ఒక రాజాధిరాజుగా చిద్విలాసంగా అత్యద్భుతంగా మోహనాకారంగా తిరునామం పెట్టినటువంటి వాడై నగల చేత వజ్ర వైఢూర్యాది ఆభరణముల చేత ప్రకాశిస్తున్నటువంటి వెంకట కృష్ణుని యొక్క దివ్య అవతారాన్ని మనమంతా చూస్తున్నాం. అదుగో నాలారయుల దివ్య ప్రబంధాన్ని చక్కగా పాడేటువంటి జీయరులు భక్తవరులు ఒక పక్క భక్తుల యొక్క గోవిందనామములు, ఇంకొక పక్క కదలీపత్రముల యొక్క వీవనల చేత చల్లగా గాలి వస్తుంటే భక్తులంతా కూడా దాంట్లో ఓలలాడుతున్నటువంటి వాడై ఛత్ర చామరముల యొక్క మధ్య 5 తలల శేషుని పైన ఈ చిద్విశాసనంతా కూడా చూస్తూ చక్కగా చిరునవ్వుతో అందరినీ కూడా పలకరిస్తున్నాడా పరమాత్ముడు అనేటువంటి విధంగా ఆ మహానుభావుడు వెంకట కృష్ణుడు శేషుని పైన కదలి వస్తున్నటువంటి దృశ్యాన్ని మనమంతా కూడా చూస్తున్నాం. అందుకే ద్వితీయే దివసే చాద్యం భూయో భూత్ శేషవాహనం, 2వ రోజు చినశేషవాహనం స్వామికి చక్కగా నైవేద్యప్రాయంగా మనకందరికీ కూడా కనపడుతుంది. ఎల్లప్పుడూ శేషుని పైన పయనించేటువంటి స్వామి
మళ్ళా ప్రీతితో రెండవసారి శేషవాహనంపై దర్శనమిస్తున్నాడు. అంటే శ్రీ వైష్ణవ సాంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం, శేషవాహన ఈ శేషభావాన్ని చక్కగా సూచించేటువంటిదే చినవాహన శేషం. ఒక్కసారి ప్రతి మానవుని యొక్క శరీర నిర్మాణంలో మూలాధారం నుండి సహస్రారం వరకు 7 చక్రాలుంటాయి. వాటిని మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారములని పేర్కొంటుంటాం. మూలాధారం నుండి సహస్రారం వరకు బ్రహ్మదండి మధ్య నుండి కుండలిని శక్తి అనే సుషుమ్నా నాడి సర్పాకారంలో ఉంటుంది. మనోవృత్తులు ప్రపంచాభిముఖంగా ప్రసరించే సామాన్య మానవులలో సర్పాకారంగా వ్యాపించి ఉండే కుండలిని శక్తి శిరస్సు మూలాధారంలో ఉంటుంది, పుచ్చం సహస్రారంలో ఉంటుంది. శేషవాహనం పైన శ్రీవారిని దర్శించి ధ్యానించే పురుషులకు మనోవృత్తులు శ్రీనివాసుని అధీనమై అభిముఖమవుతాయి. అటువంటి వ్యక్తిలోని కుండలిని సర్పరూపు శిరస్సు సహస్రారంలో, పుచ్చం మూలాధారంలో నిలుస్తాయి. ఆనాడు మానవుడు మాధవుడికి నిజమైన సేవకుడవుతాడు. ఆ దివ్య చైతన్యం మహాప్రభావం ప్రసరించే శైలం శేషశైలం. చినశేష వాహనాన్ని దర్శించిన భక్తులకు కుండలిని యోగ సిద్ధి ఫలం లభిస్తుంది అని చెప్పి పెద్దల యొక్క దివ్యవాక్యం. కాబట్టే ఈ శేషవాహాన్ని దర్శిస్తే సర్పబాధలు లేకుండా, సర్పదోషములు లేకుండా మనమంతా శాంతిగా ఉంటాం. కాబట్టి వెంకట కృష్ణుణ్ణి దర్శిద్దాం, కృష్ణుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందుదాం. గోవింద గోవింద గోకుల బృంద గోవింద. దైవమొకడే మాతల పూనొకటే పావనమైతిమి పదరేమా. దైవమొకడే మాతల పూనొకటే పావనమైతిమి పదరేమా. దైవమొకడే మాతల పూనొకటే. హరి ఎటు దలచిన అట్టయిని పరుగు కోరికల పనులేలా. హరి ఎటు దలచిన అట్టయిని పరుగు కోరికల పనులేలా. ధరణ భయమొసగు దైవము వంట్లము మరలి తరులకు మరి వెరచేమా. ధరణ భయమొసగు దైవము వంట్లము మరలి తరులకు మరి వెరచేమా. దైవమొకడే మాతల పూనొకటే. పురుషోత్తమానతి పుట్టిన వారము అరిది సిరులకై అలపేలా. పురుషోత్తమానతి పుట్టిన వారము అరిది సిరులకై అలపేలా. సరిలక్ష్మీపతి శరణాగతులము అరయని తరులను అడిగేమా. సరిలక్ష్మీపతి శరణాగతులము అరయని తరులను అడిగేమా. దైవమొకడే మాతల పూనొకటే. శ్రీ వెంకటపతి చేత జీవులము దావతిని తరము తగులేలా. శ్రీ వెంకటపతి చేత జీవులము దావతిని తరము తగులేలా. కావిరి నీ
తాసామావిరభూచ్చౌరీ స్మయమాన ముఖాంభుజ పీతాంబర సరస్రగ్వి సాక్షాత్ మన్మథ అని చెప్పినట్లుగా కృష్ణావతారంలో గోపికలందరూ కూడా శ్రీకృష్ణుని కోసం వెతుకుతూ పాటలు పాడుతూ నృత్యములు చేస్తూ స్వామివారిని ప్రార్థిస్తూ ఉంటే వారి మధ్యలో నవమన్మథాకారుడిలాగా స్వామివారు ఆవిర్భవించారట. అదిగోండి అదే విధంగా ఈ తిరుమాడ వీధులలో భజనలు, కోలాటాలు, నృత్యములు, గీతములు, వాయిద్యములు వీటన్నిటినీ వినిపిస్తూ ఉంటే వాటన్నిటి మధ్యలో నవమన్మథాకారునిలాగా కృష్ణావతారంలో చక్కగా శ్రీకృష్ణుడు ఆదిశేషుణ్ణి 5 పడగలు కలిగినటువంటి శేషుణ్ణి అధిష్ఠించి ఈ విధంగా ప్రసన్నమూర్తిగా వేణునాదము చేస్తూ ఆవిర్భవించారు స్వామివారు. శేషుడు అనేక విధాలుగా స్వామిని సేవించినటువంటి వాడు. కేవలం స్వామిని సేవించడమే కాదు, ఈ కలియుగంలో మానవుల యొక్క చిత్తమును, వాక్కును, శారీరక ఆరోగ్యమును కూడా శుద్ధి చేసి పెంపొందించడానికి పతంజలి మహర్షిగాను, చరక మహర్షిగా కూడా అవతరించి మానవ జీవన విధానాన్ని సామాజికంగాను, ఆరోగ్యపరంగాను, ఆధ్యాత్మికంగాను కూడా తీర్చిదిద్దినటువంటి భగవత్ స్వరూపుడు శేషుడు. అందుకనే అన్నారు, యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. యోగాతోటి మానసికమైనటువంటి కల్మషాలను తొలగించి వ్యాకరణ భాష్యముతోటి వాచకమైనటువంటి దోషములన్నింటినీ కూడా తొలగించి ఆయుర్వేద వైద్యముతో శారీరక రుగ్మతలను పోగొట్టి మానవులను రక్షిస్తున్నటువంటి పతంజలి మహర్షి శేషుని యొక్క అవతారమే. అటువంటి శేషుణ్ణి అధిష్ఠించినటువంటి స్వామిని గనక మనం చూచినట్లయితే మనలో ఉన్నటువంటి మానసికమైన, శారీరకమైనటువంటి రుగ్మతలన్నీ కూడా తొలగిపోయి మనకు విద్యాప్రాప్తి కూడా కలుగుతుంది, వాక్శుద్ధి అనేది వస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అదిగోండి నవమన్మథాకారుడైనటువంటి స్వామివారు హతీరాంజీ బాబావారు చక్కగా స్వామితోటి పాచకలు ఆడినట్లుగా అదిగోండి తిరుమాడ వీధులలో ఒక భక్తుడు స్వామితోటి పాచికలు ఆడుతూ గోచరిస్తూ ఉన్నారు. కృష్ణావతారంలో స్వామిని సేవించి తరించినటువంటి గోపికలందరూ కూడా తనివి తీరక మరలాయి తిరుమాడ వీధులలో స్వామిని సేవిస్తూ ఉన్నారు. స్వామివారి యొక్క శఠారి అంటే స్వామి యొక్క పాదములకు ప్రతీక. అంటే శఠము అంటే పాపమును పోగొట్టేది కాబట్టి దానిని శఠారి అన్నారు. అదిగోండి స్వామివారి యొక్క పాదములు యత్పాదాబ్జనఖోదకం త్రిజగతాం పాపౌఘ విధ్వంసనం. ఏ పాదముల నుండి జాలువారినటువంటి తీర్థము గంగాజలముగా మందాకినిగా భోగవతిగా అవతరించి స్వర్గమును, భూలోకమును, పాతాళలోకమును కూడా పునీతం చేశాయో అటువంటి పాదములను మనం వీక్షించాం. స్వామివారి యొక్క వాహనము ముందర గజరాజులు తమ చెవులను ఊపుతూ తమ చెవులతోటే స్వామికి వింజామరలు వీస్తూ రాజోపచారముగా ముందు నడుస్తూ ఉంటే స్వామివారు ఆ గజరాజుల్ని అనుగ్రహించినటువంటి స్వామివారు వాటి వెంట నడుస్తూ పశ్చిమ మాడవీధి నుండి ఉత్తర మాడవీధికి రావటానికి ఉపక్రమిస్తూ ఉన్నారు. గోవిందా.
శేషునిపై వెంకటనాథుని చూడ ఏ దేవతల ధ్యానమే కొండయ్యనో విష్ణుమూర్తికి పెద్ద విడిది అయ్యే ఏ మహర్షములు ఏ తపంబీ పాదపమ్ములో హరిపాదములకు చామరములయ్యే ఏ దివ్య గంధర్వులి పక్షులో సుమా స్వామికై పాడెడి పాటలయ్యే ఏ అప్సరకాంతలీ సెలయేరులో తరగల నిత్య నర్తనములయ్యే పూర్వజన్మల చేసిన పుణ్యఫలము గణనకెక్కుట నీదు సేవనము దక్కే ప్రణవ సుమదామ నిగమ పరాగసీమ సప్తగిరిధామ కలియుగ సార్వభౌమ సప్తగిరిధామ కలియుగ సార్వభౌమ కలియుగ సార్వభౌముడు రెండవ రోజు చినశేష వాహనంపై వెంకట కృష్ణుని యొక్క దివ్య అవతారంలో మనకందరికీ కూడా దర్శనమిస్తున్నాడు. ఇప్పుడే అనుకున్నాం అప్సరాంగనలు అని చెప్పి. అటువంటి అప్సరాంగనలు దేవలోకం నుంచి వచ్చి ఈ వెంకట కృష్ణుని ముందు చక్కగా నాట్యం చేస్తున్నారా అనేటువంటి భావాన్ని గోచరించేటువంటి విధంగా ఈ నాట్యం కనపడుతుంది. అదుగో స్వామివారికి పెట్టినటువంటి చక్కగా స్వామివారు పట్టుకున్నటువంటి వేణువు, దాని చివర ఒక చిలక, ఆ చిలకకు వేలాడుతున్నటువంటి ముత్యాల మాల. ఈ సోయగం అంతా ఇంతా కూడా కాదు, పరమాత్ముని యొక్క చెయ్యి. ఆ చెయ్యి ఎంత విలాసవంతంగా వేణువుని పట్టుకున్నాడో కూడా ఒక్కసారి చూడాలి. అందుకే ఒకసారి గోపికలంతా అడిగారట, ఓ వేణువా, నువ్వెంత గొప్పదానివి, నిజంగా అదృష్టం అంటే నీదే కదా, ఉంటే పరమాత్ముని యొక్క పెదవుల మధ్య ఉంటావు, లేదంటే బొడ్డులో ఉంటావు, లేదంటే చేతుల్లో ఉంటావు, నువ్వు ఇంత పుణ్యం చేసుకున్నావు కదా అంటే ఆ వేణు వందిట, నాదేముంది, నాలో ఏముంది, నాది ఏమీ లేదు అని చెప్పి అంటే అహంకారము లేనప్పుడు పరమాత్మ దగ్గరకు వెళతాం, పరమాత్మను ఆశ్రయిస్తాం, పరమాత్ముని యొక్క అనుగ్రహాన్ని పొందుతాం అనేటువంటిది ఈ వేణువును చూసి మనం గ్రహించవలసినటువంటి పరమార్థం. చూశారా, ఆ పరమాత్ముడు ఆ వేణువును ఆ విధంగా ధరించినటువంటి వాడై కామచిహ్నమైనటువంటి నెమలి పింఛాన్ని ధరించాడు. నిజంగా నెమలి ధన్యమండి, ఎందుకంటే స్వామి తన తలపైన నెమలి పింఛాన్ని ధరించడం ద్వారా ఆ పక్షి నిజంగా అందరి చేత స్మరించబడేటువంటి దివ్యంగా భావించబడింది. అందుకనే ఈ రోజున ఇక్కడ వెంకటకృష్ణుడు చినశేషావతారంలో అంటే వాసుకి రూపంలో ఉండేటువంటి 5 తలలపైన విహరిస్తున్నాడు. అదుగో వాద్యముల యొక్క సేవ. నిన్నటి నుంచి కూడా వీరు ఏమాత్రము అరమరికలు లేకుండా, ఏమాత్రము విశ్రాంతి లేకుండా మాడబీఠుల్లో తమ నాట్య విన్యాస భంగిమలంతా కూడా చూపిస్తున్నారు. ఎందుకంటే ఏది ఏమైనప్పటికీ కూడా పరమాత్మ యొక్క దివ్య అనుగ్రహమే కదండి, ఆ అనుగ్రహం లేకపోతే ఏమీ కూడా కావు. కానీ ఈ రెండవ రోజు చినశేషవాహనం 5 పడగలు, నిన్న పెదశేషవాహనం 7 పడగలు. చినశేషవాహనం పైన స్వామి ఒక్కరే ఉన్నారు. అందుకని పెదశేషవాహనం శయ్య సప్తగిరిత్వాలకు సంకేతమైతే చినశేషవాహనం పంచఫణాలతో స్వామివారికొక్కరికే సంబంధించింది. అంటే ఇది పంచభూతాత్మకమైన విశ్వానికి, అందు నివసించే జీవునికి, ఆ జీవుణ్ణి తన వైపు మళ్లించుకుని వాని హృదయస్థానంలో చేరి బాహ్యాంతరాల్లో అతన్ని రక్షించే స్వామికి సంకేతంగా భావించవచ్చు. చూడండి, అనేక మంది కళాకారులు తలపైన విలాసవంతంగా బిందులు పట్టుకున్నటువంటి వాళ్ళు, ఛత్రం పట్టుకున్నటువంటి వాళ్ళు, నాట్యం చేసేటువంటి వాళ్ళు, చిలకను తిప్పేటువంటి వాళ్ళు, అరుగో వీరంతా స్వామి యొక్క కనుచూపు తమ పైన పడుతుందా, స్వామి యొక్క అనుగ్రహం మన వైపు వర్షిస్తుందా అనేటువంటి విధంగా తమ యొక్క కళలను ప్రదర్శించేటువంటి సుందర దృశ్యం మలయప్ప స్వామి బ్రహ్మోత్సవాలు. అదుగో చూడండి, ఋషుల వేషం, శ్రీనివాసుని యొక్క వేషం మోసేటువంటి చక్కగా వాహకులు, వారి మధ్య వైఖానసోత్తమ పండితులు, పైన ఉండేటువంటి వాళ్ళు, స్వామిని సంరక్షించేటువంటి వాళ్ళు,
ఒక రాజాధిరాజు, ఒక చక్రవర్తికి విధంగానే ఉంటుంది. అటువంటి తిరుమల నాయక చక్రవర్తికి జరుగుతున్నటువంటి చినవాహన సేవను మనం చూస్తున్నాం. శేషపరత్వ రూపత్వ ప్రకాశన పరాయ అని వరాహ పురాణోక్తమైన శ్రీవారి అష్టోత్తర శతనామావళి కనుక పెదశేష వాహనం ఇందాకనుకున్నాం సప్తగిరులకు సంకేతమైతే, సప్త పనులతో విరాజమానమైతే, తదశ్రీ దైవతం శ్రీభూసమేత వెంకటేశ్వరుడు అయితే, శేషుడు అనోరణీయాన్ మహతో మహీయాన్, సూక్ష్మాల్లో సూక్ష్మం స్థూలాల్లో స్థూలం. అదే విధంగా ఇక్కడ పంచఫణాలు పంచభూతాలకు సంకేతంగా మనం భావించవచ్చు. అదుగో భద్రగజాలు, భద్రభద్రం పైన ఉన్నటువంటి మావటీలు. ఎందుకంటే రాజాధిరాజు దగ్గర ఉండేటువంటి సేవకుడైనప్పటికీ కూడా ఠీవీగా దర్పంగా ఉండవలసినదే. అది ఆ రాజలక్షణ చిహ్నితమైనటువంటి చక్కటి మార్గం. అదుగో స్వామివారికి మార్గం మేము చూపిస్తున్నాము అనేటువంటి విధంగా గజరాజులు ఠీవీగా ముందుకు వెళుతుంటే కృష్ణ పరమాత్మ కృష్ణం కమలపత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం. ప్రపంచతంతానికి సంకేతంగా పంచఫణాత్మకమైనటువంటిది చినశేష వాహనం. విష్ణువు విశ్వస్వరూపుడు, విశ్వం విష్ణు అని విష్ణు సహస్రనామ స్తోత్రం విశ్వశబ్దంతోనే ప్రారంభమైంది. కంటికి కనిపించేది విశ్వం, దానికి ఆధారమై దాన్ని నడిపించే శక్తి విష్ణువు. విష్ణువే వెంకటేశ్వరుడు కనుక స్వామి విశ్వాధారుడు, విశ్వాన్ని భరించేవాడు, విశ్వాన్ని రక్షించేవాడు. విశ్వమంతా శేషభూతం, పంచాత్మకం కనుక పంచఫణి అయిన శేషునిపై తానొక్కడే స్వామి చిన్న శేషునిపై దర్శనమివ్వటం మనందరికీ కూడా ఆనందదాయకం. గోవిందా గోవింద. శరణాగత విధి గోవింద కరుణాసాగర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. కమలదలాక్ష గోవింద కామిత ఫలద గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ. நீலங்கை ஏழு மதிர புழைத உரை
அழைப்பன் பெருமாளை ஆங்கவர்கள் பிழைப்பில் பெரும்பெயரே பேதி కలదందే పో సర్వము గలదు కామితార్థమును గలదు కలదు గలదు శరణాగతులకు హరి కైంకర్యంబున మోక్షము గలదు కలదందే పో సర్వము గలదు కామితార్థమును గలదు కలదు గలదు శరణాగతులకు హరి కైంకర్యంబున మోక్షము గలదు ఆకాశంబున మోక్షము వెదకిన అందులోపల లేదు పైకొని తానెంత వెదకి చూచిన పాతాళంబున లేదు ఆకాశంబున మోక్షము వెదకిన అందులోపల లేదు పైకొని తానెంత వెదకి చూచిన పాతాళంబున లేదు ఈ కడధరలో మూల మూలలను ఎందు వెదకినా లేదు శ్రీకాంతుని మతి చింతించి ఆశలా జిక్కక తొలగిన నందే కలదు కలదందే పో సర్వము గలదు కామితార్థమును గలదు కలదు గలదు శరణాగతులకు హరి కైంకర్యంబున మోక్షము గలదు కోటి జన్మములు ఎత్తిన ముక్తికి కొన మొదలేమియుగనరాదు వాటపు సంసారములో గర్మపు వార్ధీదినా గనరాదు కోటి జన్మములు ఎత్తిన ముక్తికి కొన మొదలేమియుగనరాదు వాటపు సంసారములో గర్మపు వార్ధీదినా గనరాదు కూటువతో స్వర్గాది లోకముల గోరి వెదకినా గనరాదు గాటపు కేశవ భక్తి గలిగితే కైవల్యము మతిగా నగవచ్చు నిసరిమ పని సపదని పమరి గరిస కలదందే పో సర్వము గలదు కామితార్థమును గలదు కలదు గలదు శరణాగతులకు హరి కైంకర్యంబున మోక్షము గలదు సకల శాస్త్రము
శాస్త్రములు చదివినా వరము చక్కటి మార్గము దొరకదు వికటపు పలు వేల్పులనెందరి గడు వెదకి గొలిచినా దొరకదు సకల శాస్త్రములు చదివినా వరము చక్కటి మార్గము దొరకదు వికటపు పలు వేల్పులనెందరి గడు వెదకి గొలిచినా దొరకదు అకలంకుడు శ్రీ వెంకటగిరిపతి అంతరంగముననున్నాడనుచును ప్రకటముగా గురుడానతి ఇచ్చిన పరము సుజ్ఞానము తనలో దొరకును కలదందే పో సర్వము గలదు కామితార్థమును గలదు కలదు కలదు శరణాగతులకు హరి కైంకర్యంబున మోక్షము గలదు కలదందే పో సర్వము గలదు కామితార్థమును గలదు కలదు గలదు శరణాగతులకు హరి కైంకర్యంబున మోక్షము గలదు వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం. జగద్గురువైనటువంటి ఆ శ్రీకృష్ణుని యొక్క దివ్య సుందరాకార అచింత్యాద్భుత నిత్య యవ్వన స్వభావ లావణ్య తేజోరత్నాకరమైనటువంటి ఆ దివ్యమంగళమూర్తిని మనం వీక్షిస్తూ ఉన్నాం. ఆ దివ్యమంగళమూర్తి వెంకటకృష్ణునిగా శేషుణ్ణి అధిష్ఠించి శేషుని యొక్క పడగల నీడలలో ఇప్పుడే ఆ ఉత్తర మాడ వీధి నుండి తూర్పు మాడ వీధిలోకి తిరగటానికి ఉపక్రమిస్తూ ఉన్నాడు హయగ్రీవ స్వామి వారి యొక్క దేవాలయం సమీపంలో. ఈ విధంగా శేషుణ్ణి వెంకటకృష్ణునిగా కృష్ణావతారంలో ఉన్నటువంటి మూర్తి అధిష్ఠించడం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఔచిత్యాన్ని కలిగిన సన్నివేశం. ఎందుకంటే శ్రీకృష్ణుడు వసుదేవులిద్దరికీ జన్మించినప్పుడు అర్ధరాత్రి పూట జన్మించాడు. కంసుని వలన శ్రీకృష్ణునికి ఎటువంటి ఆపద వస్తుందో అని భయపడినటువంటి ఆ వసుదేవుడు స్వామి యొక్క ఆజ్ఞతోటి ఆ పరమాత్మని పసిపిల్లవాడిగా ఉన్నటువంటి పరమాత్మని నందవ్రజంలోకి తీసుకువెళ్ళడానికి ఉపక్రమించాడు రహస్యముగా. అయితే ఆ సందర్భంలో ఒక ప్రత్యేకమైనటువంటి వాహనంగా అంటే ప్రత్యేకమైనటువంటి రక్షకుడిగా ఉన్నటువంటి వాడు శేషుడు. తాః కృష్ణవాహే వసుదేవ ఆగతే స్వయం యశీర్యంత యథా తమోరవౌ వవర్షపర్జన్య ఉపాంసు గర్జితః శేషోన్వగాత్ ద్వారినివారయన్ ఫణైః. వసుదేవుడు శ్రీకృష్ణుని ఎత్తుకుని వస్తూ ఉంటే సూర్యుని యొక్క రాకతోటి చీకట్లన్నీ కూడా పటాపంచలై విచ్చిపోయినట్టుగా మూయబడినటువంటి ద్వారములన్నీ కూడా తెరుచుకుంటూ ఉన్నాయి వాటంతట అవే. అదేవిధంగా శ్రీకృష్ణుడు ఈ లోకంలో జన్మించాడు అనేటువంటి ఆనందముతోటి పంచభూతములన్నీ కూడా కోలాహలం చేస్తూ ఉన్నాయి. వృషాసి దేవత అయినటువంటి పర్జన్యుడు మెల్లమెల్లగా ఉరుములు ఉరిమిస్తూ ఆనందంతో వర్షిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో శ్రీకృష్ణునిగా అవతరించినటువంటి స్వామికి రక్షకుడిగా శేషుడు తన పడగలను విప్పి అనుసరించి తన పడగల యొక్క నీడలో స్వామిని నందవ్రజానికి చేర్చాడు. ఆ విధంగా స్వామి అవతరించిన కృష్ణావతారంలో స్వామి అవతరించిన వెంటనే కూడా స్వామికి కావలసినటువంటి సేవలను అందించినటువంటి పరమ భాగవతోత్తముడు శేషుడు. అటువంటి శేషుణ్ణి అధిష్ఠించినటువంటి వెంకటకృష్ణుణ్ణి చూచి ఆ దివ్యమంగళహారతిని వీక్షించడం మనందరి యొక్క అదృష్టం. సర్వావయవ సౌందర్య సంపద సర్వచేతసాం సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం. వేవేలకొనొకటి విన్నపమిదే వేవేలకొనొకటి విన్నపమిదే చేవదేరే వలపులు చిత్తగించవయ్యా వేవేలకొనొకటి విన్నపమిదే చేవ
విద్యుత్కోటి దివాకరాపమనిశం శంకం గదా పంకజం చక్రం బిభ్రతమిందిరావసుమతీం సంసోభి పార్శ్వద్వయం కేయూరాంగదహారకుండలధరం పీతాంబరాలంకృతం దీప్తం విశ్వధరం స్వవక్ష విలసత్ శ్రీవత్స చిహ్నం భజే శ్రీవత్స చిహ్నం భజే. చినశేషవాహన సేవలో స్వామిని మనం దర్శిస్తున్నాం. శేషవాహనోత్సవాన్ని అంటే శేషుని పైన ఊరేగేటువంటి ఈ వెంకటకృష్ణుని దర్శిస్తే దుష్టశక్తుల వల్ల కలిగే దుష్ఫలితాలు తొలగి భక్తులు సుఖశాంతులతో ఆనందజీవులవుతారు అని చెప్పి అంటారు. అందుకనే శేష సర్ప దర్శనం మహాపుణ్యప్రదం అని చెప్పి అంటుంటారు. స్వామివారి వెంట అవతారాల వెంట ఆదిశేషుడు ఏదో ఒక రూపంలో అవతరించి తన సేవలు అందిస్తూ లక్ష్మీదేవిలాగా అనపాయి అయి ఉంటాడు అని చెప్పి పెద్దలు చెప్పేటువంటి మాట. అదే కాకుండా పంచవక్త్రం యశస్కరం 5 శిరస్సులు కలిగినటువంటి శేషుణ్ణి దర్శిస్తే యశస్సు కలుగుతుంది అని చెప్పి అంటారు. అష్టనాగుల్లో ప్రథముడు అనంతుడు. ఇలా నాణ్యతో దర్శనమైనటువంటి ఈ శేషవాహన సేవను ఒక్కసారి తిరుమలలో దర్శిస్తే కూడా నాగదోషములు పోయి సంతానం కలిగి సుఖప్రదులై జనులంతా కూడా తరిస్తారు అని చెప్పేటువంటి మాట పెద్దలంతా కూడా. అదే కాకుండా ఇంకా తిరుమలలో లాగా 2 శేషవాహనోత్సవ సేవలు ఏ పుణ్య ప్రాంతాల్లో కూడా లేవు. ఎన్ని దివ్య దేవాలయాలు ఉన్నప్పటికీ కూడా తిరుమలలోనే బ్రహ్మోత్సవం మొదటి రోజు, రెండో రోజు పెదశేషవాహన సేవ, చినశేషవాహన సేవ అనేటువంటి దివ్య సేవలన్నీ కూడా జరుగుతాయి. అదుగో స్వామి హయగ్రీవ మందిరం దగ్గరకు వచ్చేశాడు. అక్కడ ఆ మూలలో తిరిగి అటువైపు అంటే వేంగమాంబ అన్నదాన మందిరం దగ్గర ఉండేటువంటి భక్తులందరికీ కూడా కృష్ణ దర్శనం చేయిస్తున్నాడు. ఆ వెంకట కృష్ణుణ్ణి దర్శిస్తున్నారు. చూడండి, కృష్ణుడనంగానే కోలాటం కనిపిస్తుంది. ఆ కోలాటము కృష్ణుడికి సంకేతం. కృష్ణ పరమాత్మ గోపికలతో కూడా ఆడినటువంటి కోలాట దృశ్యం కాస్త మన కనుల ముందు సాక్షాత్కరిస్తుంది. అటువంటి దివ్య ముక్త మోహన లావణ్య విలాస చతురుడైనటువంటి కృష్ణ పరమాత్మను, వెంకట కృష్ణుణ్ణి ఈ బ్రహ్మోత్సవాల్లో మనమంతా కూడా దర్శిస్తున్నాం. శ్రీ వైకుంఠంలో అనంతుడు, గరుడు, విశ్వక్సేనుడు నిత్యసూరులై స్వామిని సేవిస్తుంటారు అని చెప్పి అంటారు. ఈ మూరులో కూడా అనంతుడైన శేషుడు స్వామివారికి అన్ని విధాల సేవలు చేస్తూ దాస్యభక్తికి నిదానమై దాసవర్గంలో ప్రధానుడై ఉంటాడు. అందుకే ఆదిశేషుడు ప్రథమదాసుడైనాడు అని చెప్పి అంటారు. అందుకనే అల్లసాని పెద్దల మహాత్ముడు మనుచరిత్రలో ప్రవరుణ్ణి వర్ణిస్తూ భాషాపరశేషభోగి, శేషుణ్ణి ఉపాసిస్తే చక్కని వాక్పటిమ కలుగుతుంది, భాషా వైదుష్యం కలుగుతుంది, జ్ఞాన విజ్ఞానాలు దొరుకుతాయి. పెద్ద అనబడే అన్ని విషయాల్లో, రూపాల్లో, శక్తి సామర్థ్యాల్లో కూడా ఆదిశేషుడు అనంతుడై అన్నింటా తాను పెద్దై తనకంటే పెద్దవాడైనటువంటి ఆదినారాయణమూర్తిని తన వాహనం పైన వహిస్తూ చక్కగా ఆయన యోగ్యుడై ఆయన అనుగ్రహాన్ని పొందినటువంటి వాడైనాడు. అందుకనే చూడండి, 2 వాహనములు అంటే పెదశేష వాహన రూపంలో, చినశేష వాహన రూపంలో స్వామివారి యొక్క సేవలలో పాలు పంచుకున్నటువంటి వాడై అందరికీ కూడా తన దర్శనం చేస్తూ సర్పం వల్ల కలిగేటువంటి బాధలను కానీ, సర్పం వల్ల ఎవరికైతే సంతానం కలక్కండా ఉంటుందో సర్పదోషం, అటువంటి వాళ్ళు ఈ శేషవాహన సేవ చూస్తే గర్భవతులై చక్కగా పిల్లలు కలిగినటువంటి వైనం కూడా కొండ మీద కొంతమంది పెద్దలు చెప్పేటువంటి వాక్యం. ఈ విధంగా శేషదర్శనం పాపహరం అని చెప్పి అంటుంటారు. ఇందాకే అనుకున్నాం, పంచశిరస్సులు కలిగినటువంటి ఈ వాసుకుని దర్శిస్తే పంచభూతముల యొక్క దివ్య శక్తి ఈ లోకంలో వివృద్ధమవుతుందంతా కూడా. అందుకని పంచభూతాత్మకమైనటువంటిది కాబట్టి శరీరం, ఈ శరీరంలో అన్ని శక్తులు మనకు ఉండాలి. కాబట్టే ఈ శక్తులు చక్కగా మనకు ఉండాలన్నా
ప్రపంచం సక్రమంగా ఉండాలన్నా జీవులు తరించాలన్నప్పటికీ కూడా ఈ శేషసేవను మనం దర్శించాలి. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మనం అందరం కూడా పొందాలి. అందుకే చెప్తారు, తయా సహాసీనమనంత భోగి ప్రకృష్ట విజ్ఞాన ఫలైకథామని ఫణామణివ్రాతమయూకమండల ప్రకాశమానోదర దివ్యథామని నివాస శయ్యాసన పాదుకం సుఖ ఉపథాన వర్షాతప వారణాదిభిః శరీరభేతైః తవ శేషతాంగతైః యథోచితం శేష ఇతీరితే జనైః. ఈ శ్లోకాన్ని పదే పదే చెప్పుకున్నప్పటికీ కూడా శేషుడు చేసేటువంటి అత్యద్భుతమైనటువంటి సేవను మనం గ్రహించగలిగినటువంటి వాళ్ళమవుతాం. అదుగో స్వామివారికి కుంభారతి ఇస్తున్నారు. శేష దర్శనం చేశాం, రాజాది రాజుగినటువంటి వెంకటకృష్ణుణ్ణి దర్శించాం. మన పాపమంతా కూడా పోయి పుణ్యప్రదులమై మరలా బ్రహ్మోత్సవ సమయంలో మనమంతా స్వామివారి దర్శిద్దాం. గోవిందా గోవింద. ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధర సదా అన్యాంశ్చ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం నమో భగవతే పురుషాయ తుభ్యం గోవింద
जनेभ्यः स्वाहा स्वाहा जनेभ्यः स्वाहा सहस्राय सहस्राय स्वाहा स्वाहा सहस्राय सहस्राय स्वाहा स्वाहा सहस्राय स्वाहा सर्वस्मै सर्वस्मै स्वाहा स्वाहा सर्वस्मै सर्वस्मै स्वाहा स्वाहा सर्वस्मै स्वाहा हेति स्वाहा जदाय स्वाहा स्वाहा जदाय स्वाहा सहस्राय सहस्राय स्वाहा स्वाहा सहस्राय सहस्राय स्वाहा स्वाहा सहस्राय स्वाहा युताय युताय स्वाहा स्वाहा युताय युताय स्वाहा स्वाहा युताय स्वाहा नियुताय नियुताय स्वाहा स्वाहा नियुताय स्वाहा स्वाहा नियुताय स्वाहा नियुतायेति नियुताय स्वाहा प्रयुताय स्वाहा स्वाहा प्रयुताय स्वाहा स्वाहा प्रयुताय स्वाहा प्रयुक्तायेति प्रयुताय अर्बुदाय स्वाहा स्वाहार्बुदाय स्वाहा स्वाहार्बुदाय स्वाहा न्यर्बुदाय स्वाहा स्वाहान्यर्बुदाय स्वाहा स्वाहान्यर्बुदाय स्वाहा येति नि अर्बुदाय स्वाहा समुद्राय स्वाहा स्वाहा समुद्राय स्वाहा स्वाहा समुद्राय स्वाहा मध्याय स्वाहा स्वाहा मध्याय स्वाहा स्वाहा मध्याय स्वाहा स्वाहान्ताय स्वाहा स्वाहान्ताय स्वाहा स्वाहान्धाय स्वाहा परार्थाय स्वाहा स्वाहा परार्थाय स्वाहा स्वाहा परार्थाय स्वाहा परार्थायेति परा अर्थाय उषसे स्वाहा स्वाहोषसे उषधे स्वाहा स्वाहोषध उषधे स्वाहा व्यष्ट्ये स्वाहा स्वाहा व्यष्ट्ये स्वाहा स्वाहा व्युष्ट्ये स्वाहा यदि वे उष्ट्ये उदेश्यते स्वाहा स्वाहोदेश्यते स्वाहा स्वाहोदेश्यत उदेश्यते स्वाहा उदेश्यत इत्युतो एष्यते यद उद्यते स्वाहा स्वाहोद्यते यते स्वाहा स्वाहोद्यते स्वाहा यदे स्वाहोदिताय स्वाहा स्वाहोदिताय स्वाहा स्वाहोदिताय स्वाहा उदितायेत्युतो इताय सुवर्गाय स्वाहा स्वाहा सुवर्गाय स्वाहा स्वाहा सुवर्गाय स्वाहा सुवर्गायेति सुवहा गाय लोकाय स्वाहा स्वाहा लोकाय स्वाहा स्वाहा लोकाय स्वाहा सर्वस्मै स्वाहा स्वाहा सर्वस्मै स्वाहा स्वाहा सर्वस्मै स्वाहा